రాజాసాబ్ సినిమా యూనిట్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పదే పదే టికెట్ ధరలు ఎందుకు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రాజాసాబ్ సినిమా యూనిట్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పదే పదే టికెట్ ధరలు ఎందుకు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రాజాసాబ్ సినిమా యూనిట్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, సంక్రాంతి బరిలోకి వస్తున్నటువంటి సినిమాల్లో ది రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్, ఈ రెండు సినిమాలకి సంబంధించి మూవీ మేకర్స్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అవడం జరిగింది. తెలంగాణ హైకోర్టు ఇప్పటికే సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చినటువంటి ఓజీ, పుష్ప 2 అలాగే అఖండ 2 సినిమాలకి ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ మూవీ మేకర్స్ అయితే హైకోర్టులో కేసు ఫైల్ చేసుకోవడం జరిగింది. ఈ కేసు ఏదైతే సినిమా రిలీజ్ కి 2 రోజుల ముందు నుంచి కూడా హైకోర్టులో కేసుకు సంబంధించినటువంటి వాదనలు, ఆర్గ్యుమెంట్స్ రెండు కూడా ఏదైతే పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వారి వాదనలు అలాగే మూవీ మేకర్స్ తరపు అడ్వకేట్స్ వాదనలు పూర్తి స్థాయిలో విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ నిర్మాతలు వేసినటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించినట్టుగా అయితే తెలుస్తుంది. సాధారణ ధరలకే తెలంగాణలో ది రాజాసాబ్ టికెట్లు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నిర్ణయంతోనే ది రాజాసాబ్ నిర్మాతలకు ఒక లెక్కలో ఇది పెద్ద షాక్ అనేసి తెలుస్తుంది. ఏదైతే జనవరి ఈ ఏడాది మొదటిలోనే సినిమాల నిర్మాతలకి సంబంధించి, సినిమా రేట్లకి సంబంధించి ప్రజలను ఉద్దేశించి గతంలో కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, సినిమా టికెట్లు ఎవరు కూడా పెంచమని మా దగ్గరికి రాకండి అన్న కోణంలో ఆయన చెప్పినటువంటి ఆదేశాలు, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ హైకోర్టు ఈ సినిమాలకి సంబంధించి రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో మొత్తం కూడా ఈ సినిమా మొత్తానికి సంబంధించి కూడా హైకోర్టు వీరి అభ్యర్థన మొత్తాన్ని కూడా తిరస్కరించింది, డిస్మిస్ చేసినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.